హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ నండి. ఇప్పుడు మనం వరంగల్లోని అనేకమైన ప్రదేశాలని మనం వీక్షించబోతున్నామండి. కాబట్టి వరంగల్లో అద్భుతమైన జూ ఉంది, భద్రకాళి టెంపుల్, రామప్ప గుడి, వాటర్ ఫాల్స్ చాలా చాలా ఉన్నాయండి. నేను ఏంటంటే ఈ వరంగల్ సిరీస్లో ఒక్కోటి క్లియర్గా చెప్తానండి. అన్నిటికీ మించి ఏంటంటే ఫస్ట్ ఈ వరంగల్ ఎలా చేరుకోవాలి. ఏమంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే విజయవాడ నుంచి కావచ్చు, జస్ట్ 2 hours 2.5 hours మీరు వరంగల్ వచ్చేసేయచ్చండి హ్యాపీగా. అలాగే రోడ్డు మార్గం అనుకోండి, రోడ్డు మార్గంలో ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే కనుక మీరు ఉప్పల్లో బస్సు ఎక్కాలండి, అప్పుడే మీరు వరంగల్ చేరగలుగుతారండి. బస్ స్టాండ్కి వెళ్తే బస్సులు దొరకవండి. హైదరాబాద్ నుంచి అయితే కనుక 146 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి అయితే కనుక 249 కిలోమీటర్స్. విజయవాడ నుంచి అయితే కనుక ది బెస్ట్ ట్రైన్ అండి. ఏమండి నేనైతే హైదరాబాద్ నుంచి బయలుదేరాను, చక్కగా ఏంటంటే మెట్రోలో ఉప్పల్ రావచ్చు, ఉప్పల్ నుంచి హ్యాపీగా మీరు వచ్చేసేయచ్చు. అలా కాదనుకోండి, శుభ్రంగా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి సికింద్రాబాద్లో రైలు ఎక్కారనుకోండి, జస్ట్ 2 hours వచ్చేయచ్చండి. చాలా చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఈ వరంగల్ సిరీస్లో నేను చాలా చెప్తానండి. నేను ప్రతిదీ వివరంగా, అక్కడ స్థల పురాణం కావచ్చు, లేకపోతే స్థల విశేషాలు కావచ్చు, అన్నీ కూడా మీకు వివరంగా చెప్తా. అవన్నీ తెలుసుకొని చూసారనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది, పరమానందంగా ఉంటుంది. మీ వెళ్ళే టూర్ అనేది ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. చూడండి, అట్లా నేను హైదరాబాద్ నుంచి బయలుదేరేశానండి శుభ్రంగా హ్యాపీగా. ఆయన హైదరాబాద్ నుంచి అలా బయలుదేరుతున్నప్పుడు, ట్రైన్ స్టేషన్ దాడుతున్నప్పుడు ఆ ఫీలు, ఆ మజా అద్భుతంగా ఉంటుంది కదా. నేను అట్లాగేంటంటే నేను వరంగల్లో అండి, నేను ప్రతిదీ కూడా నేను మీకు ఏం చేస్తాను అంటే చక్కగా నేను సర్వీస్ ఆటో చెప్తానండి. ఏమండి చాలా ప్రైస్ అవుద్ది కదండి. పైసలు ఉన్నాయనుకోండి అది వేరే విషయం, దాని గురించి మనం చెప్పక్కర్లా. ఆ ప్లేస్కి ఆటో మాడుకుంటారో కారు మాడుకుంటారో వెళ్ళిపోతారు. కానీ సర్వీస్ ఆటోలో వెళ్ళారనుకోండి, జస్ట్ 10 రూపాయలతోటి ఎలా వెళ్ళొచ్చు అనే విషయాన్ని మీకు క్లియర్గా 1 by ప్రతి వీడియో చెప్తానండి. ఈ వీడియోలో అయితే కనుక ఫస్ట్ 1000 స్తంభాల గుడి అండి. మీరు కనుక వరంగల్ వచ్చినప్పుడు కనుక ఒక రోజు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే, ఫస్ట్ రావటమే ఎర్లీగా 8-9 వచ్చారనుకోండి, ఫస్ట్ 1000 స్తంభాల గుడి చూడండి. ఆ తర్వాత జూ పార్క్ చూడండి. జూ పార్క్ తర్వాత లంచ్ చేయండి. లంచ్ చేసిన తర్వాత వరంగల్ కిల్లా అంటారు, వరంగల్ కోట. ఆ వరంగల్ కోట అద్భుతంగా ఉంటుందండి, అక్కడ వెళ్ళండి. సాయంత్రం పూట మళ్ళీ కూడా భద్రకాళి టెంపుల్ వచ్చి అనుకోండి, ఒకే రోజులో 4 అయిపోతే. సెకండ్ డే అయితే కనుక మీరు రామప్ప గుడి వాటర్ ఫాల్ చూడొచ్చు. సో చూడండి, నేను చక్కగా హనుమకొండ వచ్చేసానండి. హనుమకొండ నుంచి చక్కగా మీకు ఏంటంటే బస్సులు కూడా ఉన్నాయండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బస్సు ఎక్కడం అనేది ప్రిఫర్ చేయనండి. ఓరి బాబోయ్, నా వల్ల కాల. దానికంటే సర్వీస్ ఆటోలో వెళ్ళటం బెటర్. చూడండి మీరే, అమ్మ బాబోయ్, చాలా టైం కూడా ఫ్యాక్టర్ పెట్టేస్తుంది. సర్వీస్ ఆటోలు ది బెస్ట్ అండి. అదిగోండి 1000 స్తంభాల గుడికి వచ్చేసాము. ఈ 1000 స్తంభాల గుడి 1163లో ఏమండి 72 సంవత్సరాలు పట్టిందండి ఈ మొత్తం కడతానికి. ఈ 1000 స్తంభాలను ఎందుకు వచ్చింది తెలుసా అండి, ఇక్కడ ఉన్న టెంపుల్ కానీ, నక్షత్రేశ్వర టెంపుల్ కానీ, త్రికుటేశ్వర ఆలయం అంటారండి. అంటే 3 దేవాలయాలు ఉంటారు కాబట్టి, బ్రహ్మ, విష్ణు, సూర్యుడు. కాకతీయులు ఏంటంటే సూర్యుని ఎక్కువ పూజిస్తారు. ముగ్గురు కూడా ఏంటంటే శివ విష్ణులతో సమానంగా సూర్యుడు అన్న ఉద్దేశంతో చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, ఇక్కడి నుంచి వరంగల్ కిల్లాకి రహస్య మార్గం ఉందని వాళ్ళు ఏంటంటే, అప్పుడు ఆ కాకతీయులు ఏంటంటే ఆ రహస్య మార్గం నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకునేవాళ్ళండి. చూడండి, 1000 స్తంభాల టెంపుల్ని బాగా ఆధునీకరిస్తున్నారండి, చాలా వర్క్ చేస్తున్నారు. ఈ మొత్తం ఏంటంటే అండి, ఈ 1000 స్తంభాలు మీరు వచ్చినప్పుడు అండి, ప్రతిదీ కూడా నిదానంగా మీరు గమనించండి. ఆ లోపల శిల్పకళ అండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి. అలా మీరు ఊరికి దూరం నుంచి అలా చూసి అలా వెళ్ళటం కాదండి, జస్ట్ మీరు గమనించండి. గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటి, ఒక్కొక్క చోట అయితే కనుక ఎన్నో డిజైన్లు, ఈరోజు మనం వాడుతున్న డిజైన్లు అన్నీ కూడా అక్కడ ఎప్పటి నుంచో మీరు కనపడతా ఉంటాయి మీకు అవన్నీ కూడా. అప్పుడు ఈ ఓరుగల్ని పాలించిన ప్రతాపరుద్రుడండి అలావుద్దీన్ ఖిల్జీ గెలిచి ఆ తర్వాత విగ్రహాలన్నీ కూడా ఏం చేశాడంటే పగలగొట్టేశాడండి. ఎక్కడున్నా అంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జరిగింది అదే. అది ఏంటంటే మన విగ్రహాన్ని పూజిస్తాం కాబట్టి ఆ విగ్రహాన్ని ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ పగలగొట్టేయటమే అనమాట. కానీ అతను తెలియని విషయం ఏంటి తెలుసా, పగల కొట్టడం వల్లే చరిత్రలో అతనేంటో తెలిసిపోయింది, మన వాళ్ళ కళావైభవం ఏంటో తెలిసింది. చూడు, దుర్మార్గం కదండి, అసలు ఎలా మనసు ఒప్పిందో అండి. చూడండి, ఇందులో ఏంటంటే ఒక చోట అండి దారంతో అలా పెట్టి లోపలికి వెళ్తే కూడా దారం కూడా వెళ్ళిపోయే డిజైన్లో అనమాట. ఒక లేడీస్ నగ ఉందనుకోండి, ఆ నగలో ఆ చిన్న ఇవి ఉంటుంది కదా, దాంట్లో దారం కూడా పెట్టి కూడా చూడొచ్చు. కానీ నేను చూపించట్లేదు, ఎందుకంటే మనం కళా సంపదను కాపాడాలి. ప్రతి వాడు దారం పొలంలో పెట్టేస్తే ఏమైపోతుంది చెప్పండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అలా కనపడుతుంటుంది కదా వాటి ఆ డిజైన్ మధ్యలో. అప్పట్లో ఏంటంటే అండి, దీన్ని త్రికుటాలయం కూడా పిలిచేవాళ్ళండి. త్రికుటాలయం అంటారు. అంటే త్రికుటాలయం అంటే 3 బ్రహ్మ, విష్ణు, సూర్య. ప్రజెంట్ ఏంటంటే కనుక ఒక శివలింగమే ఉంది. ఒక్కళ్ళేంటండి, చాలామంది రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు అదే చేశారు.
తుగ్లక్ కానీ వీళ్ళు కానీ అందరూ కూడా. సో వాళ్ళ చరిత్ర పక్కన పెడితే ప్రజెంట్ ఏంటంటే 1000 స్తంభాల గుడి మొత్తం అంతా కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ టెంపుల్ ఎదురుగా ఒక కళ్యాణ మండపం ఉంటుంది. అంటే అన్నీ కలిపి 1000 స్తంభాలు. చూడండి ఆలయం ఎదురుగా నంది అండి. ఆ నంది విగ్రహానికి కొద్దిగా చూడండి ఆ కాలు కూడా కొట్టేశారు అప్పటి నుంచి. ఆ నంది కూడా ఏంటి తెలుసా అండి, మీరు చూస్తారు శివాలయంలో నంది ఉంటుంది, ఈశ్వరుని చూస్తుంటుంది. కానీ ఇక్కడ అంటే వేరే వైపు చూస్తుంటుంది. అంటే అప్పుడు విష్ణు ఆలయం ఉండేది, అటువైపు చూసేది అనమాట. ఏంటంటే శివకేశవులు ఒకటే అన్న భావం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటేనండి 400 సంవత్సరాలు కొట్టినారండి. ఇంక వేరే ఏమి లేదు భారతదేశంలో. శివుడు విష్ణువు వీళ్ళిద్దరి కోసం 400 కట్టున్నారు. ఇప్పుడు దూరం నేరిపోయింది చాలామంది వచ్చి. ఏమంటే అప్పట్లో అంత పెద్ద ఎత్తులో కడతారు కదా, అప్పట్లో ఏం లేవు కదా. ఎలా కట్టారంటారు అంత ఎత్తు పైకి వెళ్ళి? ఈ రాళ్ళు ఒక్కొక్క రాయి ఎంత బరువు ఉంటుంది, ఆ రాయిని ఎలా తీసుకెళ్ళారు పైకి తెలుసా మీకు? పెద్ద ఇసుక అనమాట, పెద్ద కొండంత. ఈ పక్కన ఏంటంటే కొండంత ఇసుక పోస్తారండి. ఈ ఇసుక నుంచి ఏనుగుల ద్వారా రాయిని దొల్లించుకుంటూ తీసుకెళ్ళి ఆ ఏనుగుని ఎక్కించి అక్కడ బిగించేవాళ్ళు తెలుసా. ఇది మాకు మా నాయనమ్మ చెప్పింది. ఆలయంలో 1000 స్తంభాల గుడిలోనే మర్రి చెట్టు ఉంటుందండి. చూడండి ఆ నంది అనేది అలా పగలగొడటం వల్ల ఇలా అయిపోయింది. ఇది టెంపుల్ అండి, శివాలయం ఎదురుగా ఉన్న నంది. ఈ మొత్తం ఆలయంలో అండి మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆలయం మీద లతలు, పుష్పాలు, నాట్య భంగిలో ఉన్న స్త్రీలు, అనేకమైన పురాణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చక్కగా చెక్కుంటాయండి. ప్రధాన ఆలయం అన్నీ కలిపితే 1000 స్తంభాలు. అందుకని దీనికి 1000 స్తంభాల గుడి వచ్చిందండి. ఏంటి ఈ 1000 స్తంభాల గుడి కింద ఇసుక ఉందంటండి. ఆ ఇసుక మీద కట్టారంటండి కాకతీయులు. నిజంగా అద్భుతం కదా. కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్భుతం అండి. అలాగే ఇక్కడ రుద్రేశ్వర స్వామికి చక్కగా మీకు ఇష్టం వచ్చిన పూజలన్నీ కూడా చేసుకోవచ్చండి. అలాగే ఏంటంటే మీరు ఒకవేళ వరంగల్ దిగారనుకోండి, చక్కగా ఏంటంటే వరంగల్ నుంచి అయితే కనుక 5 కిలోమీటర్లు అండి. చక్కగా సర్వీస్ ఆటోలు ఉంటాయి, హ్యాపీగా వచ్చేసేయచ్చు. ఇదంతా చూసుకున్న తర్వాత శుభ్రంగా మంచి ఫుడ్ కొట్టేసేసి చక్కగా జూకి వెళ్ళిపోండి. అంటే నెక్స్ట్ ఏంటంటే మన వీడియో నెక్స్ట్ వరంగల్ జూ అండి. నెక్స్ట్ వీడియో ఈ వరంగల్ సిరీస్లో నెక్స్ట్ జూ. నేను చెప్పా కదా మొత్తం ఒకే రోజులో 4 చూడొచ్చండి. కానీ వీడియో చాలా పెద్ద వద్దని విడివిడిగా పెడుతున్నాను. మీ టైం మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం జూలో కలుసుకుందాం. మీ జీవీఆర్.